వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవ్య. మేమందరం అయితే భద్రాచలం వచ్చాము. ఇంటి దగ్గర 7కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి నైట్ 11 అయింది. ఇక్కడికి వచ్చి రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ తీసుకొని లగేజ్ అంతా రూమ్లో పెట్టుకొని ఇంకా పిల్లలు ఆకలి అవుతుంది అని చెప్తే మేమైతే టిఫిన్ తినడానికైతే బయటకు వచ్చాము. ఇంకా హోటల్స్ ఏమైనా తీసున్నాయని చూస్తే ఒకటో రెండో తీసున్నాయి. ఇంకా చూస్తూనే ఉన్నాము. అక్కడ టిఫిన్ లేదని చెప్పారు, రైస్ ఉందని చెప్పారు, కానీ ఇంకా రైస్ ఏమొద్దనేసి మేమైతే చూస్తున్నాము. ఇంకా పిల్లలకి ఆకలి అవుతుంది కదా, మళ్ళీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళొచ్చేసరికి ఏ టైం అవుతుందో అనేసి ఇంకా ఫైనల్గా మాకైతే ఒక హోటల్లో ఇడ్లీ ఒకటే ఉందని చెప్పారు. ఇంకా మాకు కావాల్సింది కూడా ఇదే అని చెప్పి మేమైతే తీసుకున్నాము. రూమ్కి అయితే వచ్చి ఒక 2 hours పడుకొని లేచి మళ్ళీ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. మేము గోదావరికి అయితే స్నానం చేద్దానికైతే వస్తే అసలు ఎవరు లేరు, కొంతమంది అయ్యప్ప స్వాములు మాత్రమే ఉన్నారు. ఇంకా మేమైతే స్నానానికి వెళ్ళాము. లోపలికి వెళ్తే ఫస్ట్ అయితే చలి పెట్టినట్టు అనిపించింది, కానీ తర్వాతకి ఇంకా బయటికి రావాలంటేనే రావాలనిపించలేదు. చిన్నారి అయితే రమ్మంటే ఇంకా మంచిగా ఉంది అని దాంట్లోనే ఆడుకుంటుంది. ఫైనల్గా స్నానాలు అయితే కంప్లీట్ అయ్యాక ఇంకా మేమైతే ఇక్కడ పిండి దీపాలు అయితే తయారు చేస్తున్నాము. ఈ నది ఒడ్డునైతే కొన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే పెట్టారు. ఇంకా సీతారాములు అయితే వినాయకుడి అయితే అలా పెట్టారు. కార్తీక మాసం అయిపోతుందిగా, ఇంకా ఇది లాస్ట్ కార్తీక సోమవారం కదా అనేసి మేమందరం మంచిగా చేసుకోవాలి గోదావరిలో. ఇంకా దీపాలు కూడా వదిలిపెట్టినట్టు ఉంటుంది అనేసి ఇక్కడికైతే వచ్చాము. నేను ఎప్పుడూ ఇంత మార్నింగ్ లేచి దీపాలు అయితే పెట్టలేదు. ఇంకా నాకైతే వీటి గురించి కూడా అంత తెలియదు. వీళ్ళైతే అన్ని ఎలా చేయాలో అనేసి నాకైతే నేర్పిస్తున్నారు. ఈ అక్క వాళ్ళు ఎప్పుడు ఇలానే చేసుకుంటారట. ఇంకా నన్ను కూడా ఈసారి తీసుకొని అయితే వచ్చారు. మేమైతే ఇంక దీపాలు తయారు చేయడం అయిపోయాక ఒక్కొక్కరుగా దీపాలు అయితే వెలిగిస్తున్నాము. ఫస్ట్ అయితే దేవుడి విగ్రహాల ముందు అక్క అయితే మొత్తం క్లీన్ చేసి ఇంకా లైట్గా వాటర్ చల్లి ముగ్గు అయితే వేసి కుంకుమ పసుపు పెట్టింది. ఇంకా దాని మీదనే దీపాలు పెట్టుకోవాలని చెప్పింది. ఇంకా మేమైతే దీపాలు ఒక్కొక్కరుగా పెడుతున్నాము. బియ్యం పిండితో చిన్న చిన్నగా ఒక 5 దీపాంతాలు అయితే తయారు చేసుకున్నాము. దాంట్లో అయితే అక్క వాళ్ళు ఫస్ట్ వెలిగించారు. నేను కూడా నెక్స్ట్ ఇంకా వాళ్ళ తర్వాత నేను కూడా చిన్న దీపాలల్లా వెలిగించుకున్నాను. ఇంకా అది అయిపోయాక ఉసిరి దీపాలని చెప్తే ఉసిరికాయలల్లో కూడా ఇంకా చిన్న దీపాలు వెలిగించారు. అక్క వాళ్ళు వెలిగించాక నేను కూడా వెలిగించాను. నెక్స్ట్ 365 ఒత్తులు వెలిగించాలి కదా, అది కూడా ఇంకా పెద్దగా కొంచెం బియ్యం పిండితో కొంచెం పెద్దగా చేసుకొని దీపం ఇంకా దాంట్లో 365 ఒత్తులు పెట్టి ఇంకా వెలిగించాము. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక లాస్ట్లో ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి దాంట్లో కూడా దీపం వెలిగించాము. ఇవన్నీ దీపాలు వెలుగుతుంటే ఇంకా మాకు అక్కడ చలి అనే ఫీలింగ్ కూడా అంత అర్థం కాలేదు. మంచిగా మేము కూడా చలి కాగుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా పిల్లలకైతే మంచిగా అనిపించింది. ఇంకా వెచ్చగా ఉందిరా బాబు, ఎంత బాగుందో అని అనుకున్నారు. ఇంకా ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు నదికి. ఇంకా వాళ్ళైతే డిఫరెంట్గా చేస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా మేమందరం అయితే ఒక్కొక్కరుగా ఇంకా దీపాలు వెలిగించడం కంప్లీట్ అయ్యాక ఇంకా ఫొటోస్కి అయితే స్టిల్స్ ఇస్తున్నాము. తెచ్చుకున్న ప్రసాదాలు అయితే బనానా తెచ్చాము. అదైతే ఇంకా దేవుళ్ళ దగ్గర అయితే పెట్టుకున్నాము. ఇంకా మాకైతే ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక దేవుడికి హారతి ఇవ్వడం కోసమైతే ఇంకా మొత్తం ప్రిపేర్ చేసుకొని దేవుడికైతే అందరం కలిసి హారతి అయితే ఇస్తున్నాము. ఇక్కడ ఇది వచ్చేసి అరటి డిప్పలలో దీపాలు అన్నమాట. ఇవి నదిలో వదిలిపెట్టడం కోసం ఇంకా మేమైతే తయారు చేస్తున్నాం. చైతన్యక్క అయితే ఇంకా మొత్తం అయితే తయారు చేస్తుంది.
ఆ డిప్పలల్లో అన్నిట్లలో ఒత్తులు పెట్టి వాటిలో కొంచెం కొంచెం ఆయిల్తో తడిపి ఇంకా ఆ డిప్పలకి కుంకుమ పసుపు అవన్నీ పెట్టి ఇంకా తనైతే మొత్తం ప్రిపేర్ చేస్తుంది. వాటికి ఆరతి ఇచ్చి ఇంకా నదిలో వదిలిపెట్టడం కోసం మేమైతే వెళ్తున్నాము. దీపాలు వదిలిపెట్టడానికంటే ముందు నదిలో కొంచెం కుంకుమ పసుపు పువ్వులు అవన్నీ వేసి ఇంకా దీపాలు అయితే నిదానంగా ఒకరి తర్వాత ఒకరైతే ఇంకా వదిలిపెడుతున్నారు. ఫస్ట్ అక్క వాళ్ళైతే వెళ్ళి వాళ్ళైతే నదికి మొక్కుకొని ఇంకా వాళ్ళ దీపాలైతే నిదానంగా లోపడడానికైతే అని వచ్చారు. ఇంకా వాళ్ళ తర్వాత నేను కూడా వెళ్ళి నా దీపాలైతే వదిలిపెట్టుకుంటున్నాను. ఇంకా చిన్నారి అయితే తనది కూడా తీసుకొని వచ్చి ఇంకా నదిలో వదిలేసింది. ఇది అయిపోయాక మేమైతే అయ్యగారికి అయితే బియ్యం ఇచ్చాము. అక్క వాళ్ళు ఎప్పుడు ఇస్తారట. అనిరుద్ధ పురుషోత్తమ అదోక్షయ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే ఏ నమః రోజనామ సంవత్సర దక్షిణాయన శరతృతు కార్తీక మాసే శుక్లపక్షే కృష్ణపక్షే వాసర చిచ్చర్దేన భానువాసరే చిచ్చర్దేన నవమ్యాయాం గోతజపమ్మ భిక్షఋషి గోత్రోద్భవస్య ఉపలయ నామదేశ్య కలమ్మ నామదేశ్య నరేష్ నామదేశ్య నవ్య నామదేశ్య సాన్వి నామదేశ్య చైత్ర నామదేశ్య నవీ నామదేశ్య సంగవి నామదేశ్య లచ్చమ్మ నామదేశ్య కార్తీక ఉచ్చయ నామ కార్తీక దామోదర దేవత విచ్చర్దేన దీపదానం దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం దీపేన తుభ్యమహం సంప్రతతే నమః. నమస్తే. అదైపోయాక ఇంకా మేమైతే నడుచుకుంటూ వచ్చి ఇక్కడైతే మెట్ల మీద కూర్చున్నాము. ఇంకా రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.